ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. క్రిస్మస్ అయిపోయింది. ఏమిటి పరిస్థితి? చాలామంది దాదాపుగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ హడావుడి పేరు మీద చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళు అలా చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే ఒకే ఒక మాట, క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం కొన్ని ప్రశ్నలను వేసుకోవాలండి. అదేమిటి అని అంటే, ఏదో క్రిస్మస్ చేశాము అయిపోయింది, చాలామంది అలిసిపోయి ఇంట్లో శుభ్రంగా పడుకొని ఉంటారు. చాలామంది క్రిస్మస్ పేరు మీద తిని అలిసిపోయి బరువు పెరగడం తప్ప ఏమీ కూడా ఉండదు. ఇంకొంతమందికి అయితే అసలు క్రిస్మస్ అనేది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, కానీ ఈరోజు అదొక వ్యాపార కార్యక్రమంగా మార్చబడటం చాలా విచారకరంగా ఉంది. ఎలా ఉంది అంటే, క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభువును సిలువ వేసేటువంటి పనులు జరుగుతున్నాయి. అదే కదా జరిగింది. ఎంతమంది క్రిస్మస్ దినాన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏదో నామినల్గా, నామకార్థంగా, ఆచారపూర్వకంగా, ఇంకొంతమంది అయితే ఎంటర్టైన్మెంట్. క్రిస్మస్ అనేది నీకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉందా? అసలు బేస్, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నా కోసం వచ్చాడు, నా పాపములు తీసివేయడానికి వచ్చాడు. ఆ విషయాన్ని గ్రహించావా? యోసేపు దగ్గరికి దేవుడు తన దూతను పంపించినప్పుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే పాపముల నుండి విడిపించడానికి, రక్షించడానికి పుట్టాడు. ఆ రక్షణని మనం పొందుకోవాలండి. అది క్రిస్మస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి ఆ రక్షణను పొందుకొని ఉన్నారా? క్రిస్మస్ సందర్భంగా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళావు, ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నావా? లేకపోతే సరదాగా ఏవేవో, అసలు ఈ క్రిస్మస్ జరుగుతున్న విధానాలను చూసినట్లయితే చాలా విచారంగా ఉంటా ఉన్నాయి. మెజారిటీ ఏదో బిజినెస్ చేసినట్టుగా, లేకపోతే ఏదో ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి అలిసిపోవడం, లేకపోతే ఏదో. అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఎంతమంది తెలుసుకున్నారు? ఎంతమంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు? అది కదా కావాల్సింది. క్రిస్మస్ అయిపోయాక ఎందుకండి క్రిస్మస్ మాటలు అంటారా? మీకు విషయాన్ని బైబిల్లో నుండి చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనంలో, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపి వచ్చితిమని చెప్పిరి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టిన తర్వాత ఇన్స్టెంట్గా ప్రభు పుట్టినప్పుడు ఆ రాత్రికి రాత్రి వెళ్ళి ప్రభువుని దర్శించింది గొర్రెల కాపర్లు. దేవదూతలతో కలిసి ఆ పశువుల తొట్టిలో ఉన్న ప్రభు, చక్కగా వీళ్ళందరూ కూడా గొప్ప క్రిస్మస్ ఆరాధన జరిగింది అక్కడ. మొదటి ఆరాధన, మొట్టమొదటిగా ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడారు అక్కడ. అయితే యేసు ప్రభు పుట్టి చాలా కాలం అయిపోయింది, సమ్ టైం గడిచిపోయింది. ఆ తర్వాత ఏమిటి? మన వాళ్ళు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు అయిపోగానే ఇంకేమిటి అంటే ఏమి లేదు, ఆ స్టార్లు పీకేయటమే. తర్వాత పరిస్థితి ఏమిటి? ఏమీ లేదు. బైబిల్లో చూస్తే కొంతకాలం అయిపోయిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే యేసు ప్రభు పుట్టినరోజున స్టార్ట్ అయ్యారు. వాళ్ళు యేసు ప్రభుని చూడటానికి వచ్చేపాటికి ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఇట్ టుక్ సమ్ టైమ్. ప్రియులారా, వాళ్ళు అందుకే నిదానంగా బయలుదేరి వచ్చేలోపు అక్కడ యేసు ప్రభు చూడాలన్న ఆశతో వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో ఉంటారని అనుకొని వచ్చారు జ్ఞానులు. వారికి లేఖనాలు తెలియదు, లోక జ్ఞానం, నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. అక్కడ దాకా నక్షత్రం చెప్పినట్టు ఫాలో అయ్యి ఆ తర్వాత వాళ్ళ ఓన్ డైరెక్షన్కి వెళ్ళిపోయారు. తద్వారా వాళ్ళు రాంగ్ వేలోకి వెళ్ళిపోయారు, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు, డైవర్ట్ అయ్యారు రైట్ వే నుంచి. ఈరోజు చాలామంది కూడా రైట్ వే నుంచి డైవర్ట్ అవుతున్నారు ఇక్కడ ఈ జ్ఞానుల్లాగా. అంటే క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్లో మనం చూసాం, క్రిస్మస్ తాత ఈ బికేమ్ ఏ బిగ్ బఫూన్ లైక్ ఏ పర్సన్ ఇన్ సర్కస్. ఏమైపోయాడండి?
క్రిస్మస్ తాతను పెట్టి డాన్సులు వేయించటం, ఎగరడం, ఏదో చాక్లెట్లు ఇసిరేయడం. అసలు క్రిస్మస్ తాత ఏమిటి, ఆయన క్యారెక్టర్ ఏమిటి, ఆయన ఏ విధంగా సమాజానికి సేవ చేశాడు, ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి చూడండి ఎలా క్రిస్మస్ తాతను కూడా కూనీ చేశారు. క్రిస్మస్ ట్రీలు పెట్టేశారు, రైట్, వెల్ గుడ్. స్టార్స్ పెడతా ఉన్నారు, రైట్, గుడ్. మంచి ఉద్దేశంతో పెడితే తప్పు లేదు. అలా కాకుండా చాలామంది పోటీతో ఆ చర్చి వాళ్ళు 10 అడుగులు పెడితే ఇప్పుడు మనము ఒక 20 అడుగులు పెట్టాలి. ఇట్స్ కంప్లీట్గా కాంపిటీషన్ తప్ప ఏమైనా ఉందా దానివల్ల చెప్పండి? ప్రీ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఎన్ని రకాలైన పేర్లతో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మంచిదే, అవన్నీ నిర్వహించబడటం చాలా సంతోషం. అయితే ఎంతమంది రక్షణ పొందుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అయితే ఎస్పెషల్గా ఇతరుల సంగతి కాదు, నీ సంగతి ఏమిటి? ఓ రక్షింపబడినటువంటి విశ్వాసిగా నీవు ప్రభు నీ కోసం చేసిన త్యాగాన్ని తలంచి ఆయన గణపరిచావా? ఓ రక్షణ లేని వ్యక్తిగా నువ్వు ఈ క్రిస్మస్ని చేసినట్లయితే నీవు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావా? ఇవే విషయాలు. అయిపోయింది. క్రీస్తు ప్రభు పుట్టిన కొంతకాలం అయిపోయిన తర్వాత కూడా ఎస్ యూ హ్యావ్ ద ఛాన్స్. క్రిస్మస్ అయిపోయినంత మాత్రాన నీకు రక్షణ ద్వారాలు మూసివేయబడలేదు, ఇంకనూ అవి తెరవబడ్డాయి. వాస్తవం చెప్పాలంటే ఆయనే మన తలుపులు తడుతున్నాడని బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడా లోపలికి వస్తాను, లోపలికి వచ్చి అతనితో కూడా భోజనం చేయుదును. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇక్కడ దేవుడు మన హృదయం అనే తలుపులను తట్టుచున్నాడు. వాటిని తీస్తున్నామా? తలుపులు తీయకుండా లోపలికి రమ్మంటే ఎలా వస్తాడు? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. ఆయన రావాలనుకుంటే తలుపులేసి రా అని పిలిస్తే దాన్ని సభ్యత అంటారా, సంస్కారమా? ప్రియమైన వారలారా, మన హృదయం అనే తలుపులు తీస్తే నిజమైన క్రిస్మస్ ఆనందం వస్తుంది. ఇక్కడ జ్ఞానులు చిన్నగా వచ్చారండి, ఎప్పుడో వచ్చారు. మొత్తానికి వచ్చి యెరూషలేములోకి వెళ్ళిపోయారు. యెరూషలేముకి వెళ్ళి అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఒక్క ప్రశ్న వేసుకోండి, యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడని చెప్పగలవా? ప్రియమైన వారలారా, ఆయన ఉండేదే హృదయంలో. అయితే నువ్వు చెప్పగలవా ఆయన నా హృదయంలో పుట్టాడండి? మనందరం కూడా చక్కని పాట భక్తుడు రాశాడు, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, ఎంతమందికి? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం కావాలి. ఉందా? ఏం చేసావు ఈ క్రిస్మస్ సందర్భంగా? చాలామంది ఏమిటో ఆ డాన్సులు ఏమిటో అర్థమే కావట్లేదు. ఎక్కడన్నా చిన్నపిల్లలు డాన్స్ చేస్తారు, బాగుంటుంది. ఏజ్డ్ పర్సన్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా అవేంటో సినిమాలో బ్రేక్ డాన్స్ వేసినట్లు. క్రిస్మస్ పాటల్లో కూడా డీజే సాంగ్స్ అంట, మరి ఇవేంటో అసలు ఒరిజినల్ పాట ఏమీ వినపడదు, ఏమీ అర్థం కాదు. క్రిస్మస్ పేరు మీద చర్చి ఆవరణలో సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. ప్రియులారా, ఇవే కాకుండా ఎక్కడో వీధుల్లో తిరణాలలో డాన్సులు చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి చర్చిల దగ్గర స్టేజీలు కట్టి వాళ్ళ చేత పాటలు పాడించి వాళ్ళ చేత డాన్సులు వేయించేవాళ్ళు. ఇవన్నీ కూడా క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ దినాన క్రీస్తు ప్రభువును సిలువ వేసేటువంటి పనులు. ఇవి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇలాంటివే మాత్రం ప్రభువుకు నచ్చవు. ఇలాంటి పండగలు ప్రభువుకు నచ్చవు. నీ హృదయం అంతటితో నువ్వు ఆరాధిస్తావే, అది ప్రభువుకి ఎంతో నచ్చుతుంది. అది దేవుడికి కావాల్సింది. చెయ్యొద్దని బైబిల్ చెప్పడం లేదు, కానీ నీవు చేసేది ఆత్మీయంగా ఉండాలి. పాత నిబంధనలో కూడా చాలా పండుగలు ఉన్నాయి, కానీ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? అప్పుడు యెషయా గ్రంథంలో వాళ్ళు బలులు అర్పించడానికి వచ్చారు. అప్పుడు ప్రభు వారితో మాట్లాడాడు యెషయా గ్రంథం ద్వారా. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే, నేను ఆ మాట చదివి వినిపిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా? దహనబలులకు పొటేలును బాగుగా మేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. చూసారా? ఏమంటే దేవుడికి వెక్కసమైపోయిందంట. కోడెల రక్తం, గొర్రెపిల్ల రక్తం, మేకపోతుల రక్తం,
ఇదే కదా బలర్పించేది. రక్తం తినకూడదు, ఆ రక్తం బలిపీఠం దగ్గర ప్రోక్షించబడాలి. కానీ దేవుడు అన్నాడు, నాకు వద్దు, ఆ రక్తం కూడా వద్దు, మీ బలులు నాకు అవసరం లేదు, విస్తారమైన మీ బలులు నాకు ఎలా. ఆయనే కదా అడిగింది బలర్పించమని. పాపక్షమాపణ కొరకే ఇలా చేయాలని చెప్పింది ప్రభువే. కానీ అడిగిన ప్రభువే అసహించుకుంటున్నాడు, నాకు వద్దు మీ బలులు. అసలు మీరు ఆ 12వ వచనంలో, నా సన్నిధిన కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నైవేద్యం పెట్టడానికి వస్తున్నారా? మీ నైవేద్యం వ్యర్థం, నాకు తేవద్దు. అమావాస్య రోజు ఉత్సవ సమాజాలను పెడుతున్నారు, నియామక కూటాల్లో ప్రార్థనలు పెడతా ఉన్నారు. అవన్నీ నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా చూడండి, ఇవన్నీ దేవుడికి నచ్చుతుందా? మన ప్రార్థన దేవునికి నచ్చుతుందా? మన ఆరాధన దేవునికి నచ్చుతుందా? మన భక్తి దేవునికి నచ్చుతుందా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే అంటున్నాడు, నాకు వద్దు, అవన్నీ నాకు అవసరంలా. ఈ నైవేద్యం వద్దు, ఈ రక్తం వద్దు, ఈ బలులు నాకు వద్దు. మీ నియామక కూటాలు ఉన్నాయి, ప్రతి అమావాస్యకి ప్రార్థన పెడతారు, అవి వద్దు, నాకు వద్దు. నియామక కూటాలు ఇంకా చాలా ఉన్నాయి, పండుగలు చాలా ఉన్నాయి, అవేమీ కూడా నాకు అవసరం లేదు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను అంటున్నాడు. అందరు పాపులే కూర్చున్నారు, రైట్. దేవుడు పాపులను ప్రేమించాడు, పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు వాక్యముని ఎద్దకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా పాపిగానే ఉంటే, దేవుడు అన్నాడు, పాపులందరూ గుంపు కూడి ఓ పెద్ద ఉత్సవం చేస్తే ఆ దేవునికి సంతోషం కలుగుద్దా? ఏం చేస్తున్నారండి ఈరోజు? అందరు కూర్చొని రాత్రులు కొంతమంది యువత నిద్రపోవట్ల పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉన్నారు, ఓ క్రీస్తు నేడు పుట్టాడు, హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడు నాయన క్రీస్తు? ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడో పుట్టాడు, 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రాయాల్సింది నేడు పుట్టిన కాదు, క్రీస్తు ఎప్పుడో పుట్టాడు, అది కావాల్సింది. ఆయన ఎప్పుడో పుట్టాడు. పాపిగా నువ్వు ఇంకా ఉండిపోయావా? ఆయన వచ్చిందే పాపులను మార్చడానికి, కానీ నువ్వు అలానే ఉంటున్నావా? అలా ఉండే ప్రార్థన చేస్తున్నావా? పాపాన్ని మానుకోకుండా ప్రార్థన చేస్తున్నావా? ప్రభు అంటున్నాడా, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అంటున్నాడు. నేను చూడను, మీరు ప్రార్థన చేస్తే నేను నా కళ్ళు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుండి. అది కీడు చేస్తూ, మోసం చేస్తూ, విధవరాలని, తండ్రి లేనటువంటి వాళ్ళని అన్యాయం చేస్తూ, కీడు చేస్తూ మందిరంలోకి వెళ్ళి ఇవన్నీ చేస్తే దేవుడు సంతోషపడతాడా? చేంజ్ అండి, జీవితంలో మార్పు కావాలి. దేవుడు వచ్చింది అందుకే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. మరి రక్షించబడ్డావా? అలాగే పాపిగానే ఉన్నావా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగొచ్చి పశువుల తొట్టిలో దీనుడై పరుండి మన కొరకు ఆ భయంకరమైన శిక్షను కూడా భరించాడు. ఇప్పుడు ఆయన యొక్క త్యాగాన్ని తలంచుకొని మనం మారు మనసు పొందాలి. అది పాపిగానే ఉండకూడదు. ఇక పాపుల గుంపు అవసరంలా, ఆయన వచ్చింది పాపుల గుంపును నీతిమంతుల గుంపుగా మార్చడానికి. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎలాంటివైనా సరే, అవును నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అవునండి, ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎస్, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఈరోజు లోకంలో చూస్తూ ఉంటాం. ప్రేమ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నంత వరకే అది. ఓ వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఓ వ్యక్తి ఇతరులను బాధించాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నో ఈ చాలా ఖచ్చితమైనవండి, నిజమైన ప్రేమలండి అంటా ఉన్నారే. ఆ ప్రేమలో కూడా ఏమైపోతున్నాయంటే వివాదం వచ్చినప్పుడు విడిపోతూ ఉంది. వివాదంలో విడిపోయేది నిజమైన ప్రేమ కాదు. ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, రండి మన ఇద్దరి మధ్యలో వివాదం ఉంది కదా, అది తీర్చుకుందాం అంటాడు. ఎస్, నీ వివాదం తీర్చబడాలి. నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపం పోవాలి. అది దేవుడు కోరుకుంటుంది. రండి మన వివాదం తీర్చుకుందాం. నీ పాపము ఎలాంటిదైనా, ఏమండి ఎవరన్నా చెప్పగలరా? ఎలాంటి పాపము చేసిన వ్యక్తినైనా క్షమించేవారు. అవునండి,
ఎలాంటి పాపమైనా చేసే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. లోకంలో పాపులను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, యేసు ప్రభువు తప్ప. అందుకే అన్నాడు, రండి మీరు నా మాట వింటే ఆశీర్వదించబడతారు, నా మాట వినకపోతే నష్టపోతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి ప్రభువుని వెతుకుతున్నావా? యూదులు చూడండి ఎక్కడి నుండో వచ్చారండి, తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చారు. కొంతమంది చెప్తారు ఇండియా, రష్యా, చైనా ఇలాంటి దేశాల నుండి వాళ్ళు వెళ్ళారట అని చెప్తా ఉంటారు ఆ జ్ఞానుల గురించి. అఫ్కోర్స్ బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడలేదు, మిగతా గ్రంథాల్లో రాయబడిందని చెప్తా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు పుట్టిన తరువాత కూడా వాళ్ళు వెళ్ళి ప్రభువుని చూడటం మొదలుపెట్టారు. వెళ్ళి అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏమంటే ఎక్కడున్నాడండి యేసు ప్రభు? ఒకసారి చెప్పండి, ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన మన కొరకు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మన పక్షాన తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తిరుగుబాటు చేస్తున్న వారి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. లోకం మార్పు చెందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందాలని తండ్రి దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేస్తుంటే మనమేమో యేసయ్య పుట్టాడని ఇంకా జోలపాటలే పాడతాం. మంచిదే, మారు మనసు పొంది ఏదైనా చెయ్యి. మారు మనసు పొందిన హృదయంతో ఏం చేసినా హ్యాపీగానే ఉంటుంది. దేవునికి ఇష్టమైన చేయటం మొదలు పెడతాం. అలా కాకుండా రక్షణ లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినం పేరు మీద ఎన్ని దుర్మార్గమైన కార్యాలు. తాగి పడిపోతే అది నిజమైన క్రిస్మస్సా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. స్టార్లు పెట్టారు కదా, మరి బార్లకు వెళ్ళటం మానేసావా? వాళ్ళే పెద్ద పెద్దవి పెడతా ఉన్నారు. వాళ్ళే ఇట్స్ ఎ కమర్షియల్. బట్టల కొట్లో వాళ్ళు, బారులో వాళ్ళు, ఇంకా బిజినెస్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళే చాలా పెద్ద పెద్దవి పెడతా ఉన్నారండి. అంత మాత్రాన దేవుడు అక్కడ ఉన్నట్టేనా? ఆలోచన చేయండి. క్రిస్మస్ అయిపోయినప్పటికీ ఇంకా నీ కొరకు రక్షణ ద్వారాలు తెలుసుకునే ఉన్నాయి, అవి తెరిచే ఉన్నాయి. జ్ఞానులు వచ్చారు, చిన్నగా ఆలస్యంగానే వచ్చి అడుగుతున్నారు, ఎక్కడా క్రీస్తు ప్రభు? ఎక్కడండి ఈరోజు ప్రభు ఎక్కడున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ప్రశ్నించుకోవాలి. ఆ మాట వచ్చి హేరోదుని అడిగితే మేము ఆయన్ని పూజింపవచ్చితిమి. క్రిస్మస్ అంటే ఇదేనండి, ఆయన్ని పూజించుట. క్రిస్టోస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం. క్రిస్మస్ రోజున దేవుని సన్నిధికి వెళ్ళారు కదా, మరి ఆయన్ని పూజించారా? సాగిలపడ్డారా? నీ ప్రవర్తన మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నావా? నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టావా? రక్షణ పొందావా? ఇలా ఆలోచించేయండి. ఎంత నామకార్థంగా క్రిస్మస్ చేసావు కదా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించి రక్షణ బాప్తీసాన్ని పొందు. ప్రభువు నీ పట్ల సంతోషపడతాడు. ఎస్, అప్పుడు నీకు నూతన హృదయం కూడా వస్తుంది. న్యూ ఇయర్ మామూలుగా వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, మరలా ఈస్టర్ కూడా వస్తుంది. నదులన్నీ నిండిపోతున్నాయి, అవన్నీ నిండి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ సముద్రం నిండుతుందా? నిండట్లా. ఏమైపోతున్నాయి? వచ్చే వస్తూ ఉంటాయి, పోయిపోతూ ఉంటాయి, అంతే ఉంటుంది. వచ్చే పండుగలు వస్తుంటాయి, పోయిపోతూ ఉంటాయి. నీలో మార్పు కావాలి, మార్పు చెందాలి. అసలు ఇలాంటి పండుగలు జరుపుకుంటామని అనుకున్నామా? ఈ కరోనా దినాల్లో అసలు ప్రభు సన్నిధిలోనికి వెళ్తామన్న ఆశ, నిరీక్షణ కూడా లేకుండా పోయింది. అందుకే ఈ ఆన్లైన్లో ప్రేయర్స్ అనేవి అప్పట్లో వచ్చినాయి. పిల్లలు ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యము మనకు సమీపంగా ఉంది. ఇప్పుడే నువ్వు మారు మనసు పొందకపోతే, దేవుడు సమీపంగా ఉన్న ఈ సమయంలోనే నువ్వు తెలుసుకోకపోతే, రేపటి రోజు వాక్యం కరువు అయిపోయింది. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఏమీ ఉండదు. కాబట్టి ఆలోచన చేయండి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వచ్చి ఏ రోజుని అడిగితే ఏ రోజు ఏం చెప్తాడు? ఉంటే కదా చెప్పడానికి. నేనే రాజుని, తనే రాజు, ఇంకెక్కడ కొత్త రాజుని చూపించగలుగుతాడు? కలవరం. వాళ్ళని వీళ్ళని పిలిచాడు, అందరిని పిలిచి అడిగితే వాళ్ళు కూడా కలవరి పడిపోయారు. యెరూషలేములో అంతా కలవరం. అవును, ఒకసారి గుండె మీద చేసుకొని యేసు ప్రభువుకి సంతోషకరంగా ఉండే క్రిస్మస్ నువ్వు జరుపుకున్నావా అంటే నీ హృదయానికి కూడా ఏమొస్తుంది? సంతోషం వస్తుందా? కలవరం వస్తుందా? కలవరమే వస్తుంది. ఎందుకంటే నీ హృదయంలో ప్రభువు లేడు కాబట్టి నువ్వు కలవరపడతావు. నువ్వు చేసిన క్రిస్మస్ని బట్టి ప్రభు సంతోషపడ్డా అంటే సంతోషం లేదు.
ప్రియులారా, అదెంతో విచారకరమైంది. వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళారు కాబట్టి ప్రభువును కలుసుకోలేకపోయారు. ఆ తర్వాత రైట్ వేలో నక్షత్రం చూపించిన మార్గంలో వెళ్ళి ప్రభువును కలుసుకున్నారు, ప్రభువుని పూజించారు, మొక్కారు, భద్రంగా తెచ్చిన కానుకల్ని ఇచ్చారు. అదండి, నువ్వు దేవుణ్ణి చూస్తే అదే గొప్ప భాగ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, ఇంకా ఇవన్నీ వస్తూనే ఉంటాయండి. నీ హృదయం శుద్ధి చేసుకో, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళ సంగతి ఏమిటి? రక్షణ పొందిన మనము ప్రభువుని ఘనపరచాలి, స్తుతించాలి, ఇతరుల రక్షణలోనికి నడిపించాలి. ఇది మొదటి మెట్టు, బాప్తిసం మొదటి మెట్టు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని వాక్యాలు ఎన్నో విన్నావు కదా, వాటన్నిటిని తలంచుకొని మోకరించి ప్రార్థన చేయి. నీ హృదయంలో ప్రభువు లేకపోతే ప్రభు ఇప్పటికీ పుడతాడు, నో ప్రాబ్లం, పుడతాడు. నువ్వు ప్రభువుని చూడగలుగుతావు, అప్పుడే హార్ట్ఫుల్గా ఆయన్ని ఆరాధించగలుగుతావు. రక్షణ పొంది ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబం కొరకు ప్రార్థించు. అలాగే నీ జీవితకాలం అంతా జయ జీవితాన్ని జీవించాలని ప్రభువుకి ప్రార్థించు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.